హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు. సో ఈరోజు చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుందా? సో ఇది ఇక్కడ జస్ట్ పైన శివాలయం ఉంది చూడండి, శివాలయము. సో ఇది పల్నాడు డిస్ట్రిక్ట్లో ఉన్న శివాలయము, ఎంఎస్ పాలెంలో ఉంది. పల్నాడు డిస్ట్రిక్ట్ ఎంఎస్ పాలెం. ఇదంతా చూడండి, చుట్టూ గ్రీనరీ, మొత్తం చుట్టూ కొండలు. వచ్చే దారి కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. అక్కడ మీకు కార్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు రావచ్చు మనము ఎట్లా అయినా సరే. అక్కడ నుంచి పైకి వాక్ చేసుకుంటూ రావాలి. కొండ, ఇదంతా కూడా కొండ ప్రాంతం. ఒకసారి చూస్తున్నారా, ఇదంతా బెల్లంకొండలు ఏరియా. సో అక్కడ చూస్తే మీకు ఒక చిన్నది వినాయకుడి టెంపుల్ కనిపిస్తుంది, చూస్తున్నారా? ఆ నెక్స్ట్ పక్కన వైట్ స్టెప్స్ కనిపిస్తుంది. ఆ స్టెప్స్ ఉన్న గుడి సీతారాముల గుడి. సో అందులో ఇప్పుడు దుర్గాదేవిని కూడా పెట్టారంట. సో అలా వస్తే చూడండి, మొత్తం అంతా కొండలు. రైనీ సీజన్లో అయితే ఇంకా ఇక్కడ చాలా చాలా బాగుంటుందంట, రైనీ సీజన్లో. సో ఇదిగోండి, ఇలా ఇదంతా కూడా మీకు ఇలా వస్తుంది. సో అక్కడ ఆల్రెడీ మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అదిగోండి, పింక్ కలర్. సో తన గ్రీన్ కలర్, అక్కడ చిబ్బురుంది చూడండి. సో గ్రీన్ కలర్. సో వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము వస్తే ఇటు చూడండి ఒకసారి, ఇలా గుడి దగ్గరికి టెంపుల్. మేము కూడా ఇప్పుడు ఇదంతా వాక్ చేసుకుంటా అక్కడి నుంచి, ఆ కొండల మీద నుండి, అక్కడ వాళ్ళందరూ కనిపిస్తున్నారు కదా మీరు, అక్కడ నుంచి మేము అక్కడికి ఆ టెంపుల్ పైకి, టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యలో చూడండి ఒకసారి, వాటర్ చక్కగా ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంక ఇప్పుడు వర్షాలు లేవు కదా అంతగా, వాటర్ అంతా నార్మల్గా చూడండి ఒకసారి. ఇలా ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఆ పైన టెంపుల్ దగ్గరికి వెళ్ళారు. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను కూడా మూవ్ అవుతూ చూపిస్తాను. సో ఈ వ్యూ అంతా చూస్తున్నారు కదా, ఇది బెల్లంకొండ ఏరియాస్. చూడండి, ఇలా నడుస్తున్నాం మనం. ఇదిగోండి పైన చూడండి, ఇదంతా కూడా కొండలు, బెల్లంకొండ ఏరియా. ఇదంతా కూడా బెల్లంకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్. ఇక్కడ ఒక చిన్న గుడి ఏదో ఉంది, చూపిస్తా ఉన్నాను మీకు. అమ్మవారు కనిపిస్తుంది కదా, అమ్మవారి విగ్రహం. సో ఇక్కడ మేము ఈ టెంపుల్కి వచ్చాము. సో నెక్స్ట్ ఇదంతా కూడా చూడండి ఎలా ఉందో, గ్రీన్గా చాలా 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 బాగుంది ఇదంతా కూడా. సో ఇలా నడుస్తా టెంపుల్ దగ్గరకు కూడా రీచ్ అయిపోతున్నాం. అదిగోండి టెంపుల్ అక్కడ కనిపిస్తుందా మీకు, ఇది శివాలయము. వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ చూడండి లింగం చూస్తున్నారా మీరు, చాలా బాగుంది. ఇలా పైన లోపలంతా కూడా రుద్రాక్షలు, లింగము. ఇది ఎప్పుడుదో గుడి, పురాతనమైన గుడి, చాలా చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు కూడా అందరూ. ధీరజ్ హాయ్, ధీరజ్ హాయ్, ధీరజ్ హాయ్, హాయ్ చెప్పు బాబీ. థ్రెడ్స్ కాదు, రుద్రాక్షలు. ఇవి కాదు, ఇవన్నీ చూడు రుద్రాక్షలు ఎన్ని ఉన్నాయో. హాయ్, ఇక్కడ చూడండి అసలు చాలా చాలా బాగుంది రుద్రాక్షలు. ఈ టెంపుల్ అంతా రుద్రాక్షలు. ఈ గుడి చుట్టూ ఇలా ఉంది. సీనరీ చూడండి అసలు ఎలా ఉందో. బెల్లంకొండ కొండలు అంటారు కదా, ఇవన్నీ అవి. అదిగో
ధీరజ్, లక్కీ బాబీ, హాయ్. సో ఇదిగోండి ఫైనల్గా ఇది టెంపుల్ చాలా బాగుంది, చూసారు కదా. ఇది పల్నాడు ఏరియా ఎంఎస్ పాలెంలో ఉన్న శివాలయము. ధీరజ్, ధీరజ్, ఇది ఈరోజు నేను పెట్టిన వీడియో. ఓకేనా, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. చూడండి, ఎవరన్నా ఇటు బెల్లంకొండ ఏరియా పల్నాడు డిస్ట్రిక్ట్ వైపు వస్తే ఇక్కడ ఉన్న టెంపుల్కి ఖచ్చితంగా రండి.